ఓకే సార్, ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి సార్, కూటమి అధికారంలోకి రాబోతుంది, ఒకవేళ కూటమికి అధికారంలోకి వస్తే ఎన్డీఏ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకుంటారనేది కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది సార్. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఎన్డీఏ చైర్మన్గా పవన్ కళ్యాణ్ని ఇక్కడ పెట్టబోతున్నారు భారతీయ జనతా పార్టీ అని కూడా అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ ఎన్డీఏ చైర్మన్ గా అవటం అనేది స్పెక్యులేషన్స్. ఏంటి, పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ పెట్టి ఎన్నాళ్ళైంది, ఆయన పార్టీ ఎన్ని ఎలక్షన్లలో పోటీ చేసింది, ఆయనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎన్డీఏ అంటే ఏంటి, నేషనల్ డెమోక్రటిక్ దేశం మొత్తానికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక కూటమి. ఈయన బాగా జూనియర్ ఏది రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో అసలు ఆయన పాత్ర ఎంత మేరకు ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్డీఏ కూటమికి అన్నట్టుగా చెప్తున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమికి చైర్మన్ గా ఉండరు, ఎందుకంటే ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్కి ఒక మేనిఫెస్టో లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోయే తప్ప అందులో బీజేపీ ఇన్వాల్వ్ అవ్వలేదు. అవును, మేనిఫెస్టోకి సంబంధించి దానిపైన కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు సిద్ధార్థ సింగ్ అక్కడ పాల్గొన్న దాంట్లో ఆయన మేనిఫెస్టో చేతితో పట్టుకోలేదనే విమర్శలు బీజేపీని టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ ఫోటో కూడా లేదు, కానీ ఆయన చప్పట్లు కొట్టాడు. అంటే ఆ మేనిఫెస్టోలో అంశాలకి మేము కూడా హర్షిస్తున్నామని సిద్ధార్థ సింగ్ ఆ రోజు చప్పట్లు కొట్టింది కూడా వీళ్ళు గమనించట్లేదు. అదేదో పట్టుకోలేదు అనేది ఆయన అంగీకరించలేదు, చేత్తో తీసుకోలేదు, ఇట్లా కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం అన్నమాట. ఓకే, ఇప్పుడు మేనిఫెస్టోయే ఉమ్మడిగా లేనప్పుడు ఇక్కడ ఇంకో కూటమి అనేది అబ్సర్డ్. ఓకే, ఎన్డీఏకి చైర్మన్ అంటూ ఉంటే రాష్ట్రాలకు ఉండరు అనమాట. ఓకే, ఎన్డీఏకి చైర్మన్ జాతీయ స్థాయిలో ఉంటారు. ఓకే, ఏది ఎన్డీఏకి చైర్మన్ ఆంధ్రప్రదేశ్కో చైర్మన్, ఎన్డీఏకి చైర్మన్ కర్ణాటకకో చైర్మన్, అట్లాగే ఎన్డీఏకి బీహార్కో చైర్మన్, ఇలా ఉండరు కన్వీనర్లు కానీ. గతంలో ఎన్డీఏ మనం చూసాం, వాజ్పేయి హయాంలో ఏర్పడింది ఇది ఫస్ట్ ఎన్డీఏ. అప్పుడు ఆ కూటమికి చైర్మన్ గా చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ హయాంలో కూడా ఎన్డీఏ 1 మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆయన అది కంటిన్యూ అయ్యారు, ఇది చంద్రబాబు. అంటే చంద్రబాబు ఏంటంటే ఆయన మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం, మోడీకి సహాధ్యాయిగా ఉండటం, ఆయన గుజరాత్ సీఎంగా ఆయన ఉన్నప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా. నెక్స్ట్ గతంలో కూడా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జాతీయ పాత్ర పోషించింది. ఏది 1985లో మనం చూసాం, ఇక్కడ దేశంలో అసలు అన్ని పార్టీలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు తెలుగుదేశం పార్టీయే అతిపెద్ద ప్రతిపక్ష గ్రూపుగా ఆవిర్భవించింది. ఏది 30 మంది ఎంపీలతో లోక్సభలో అది ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఓకే, ఏది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్టీ రామారావు హయాంలో. అటు ఎన్టీఆర్ ఇటు చంద్రబాబు, వీళ్ళకి ఏంటంటే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నాయకులతో పూర్తి సత్సంబంధాలు ఉన్న దేశ పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ పార్టీలకి ప్రచారం చేసేవారు. ఎన్టీఆర్ వెస్ట్ బెంగాల్ వెళ్ళి జ్యోతి బస్కి అనుకూలంగా ప్రచారం చేసేవారు. అట్లాగే ఎన్నికల్లో దేవీలాల్ ప్రచారం చేసేవాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడ తెలుగుదేశం తరపున ఎన్టీఆర్లో. అస్సాంలో ప్రఫుల్ కుమార్ మహంతాకి వెళ్ళి ప్రచారం చేశారు. మహారాష్ట్రలో ఇట్లా కాన్క్లేవ్స్ కూడా జరిపారు. ఏది ఈ ప్రతిపక్షాలను ఏకం చేసినటువంటి భూమిక పోషించిన వాళ్ళల్లో మనం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జయప్రకాష్ నారాయణ చెప్పుకుంటాం, లోక్ నాయక్. ఆ తర్వాత ఎన్టీఆర్ని చెప్పుకుంటాం. ఈ కాన్క్లేవ్స్ ఏర్పాటు చేయటం, చెన్నైలో మన డిఎంకే ఏఐడిఎంకే వీళ్ళందరినీ తీసుకురావటం, కాంగ్రెస్ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషించిన పార్టీ తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబు. ఇక చంద్రబాబుకి వచ్చేసరికి ఏంటి, ఆయన రాష్ట్రపతుల ఎంపికలో, ప్రధానమంత్రుల ఎంపికలో కూడా ఆయన భూమిక మనం చూసాం. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు విపి సింగ్ ప్రభుత్వం తరువాత అప్పుడు దేవేగౌడ ప్రధానిగా కొన్నాళ్ళు, ఐకే గుజ్రాల్ ప్రధానిగా కొన్నాళ్ళు మనం చూసాం. వాళ్ళ యొక్క నియామకంలో చంద్రబాబు పోషించిన పాత్ర.
అదే కాదు, వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఆయన జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్లకి ఈయన కన్వీనర్గా ఉండేవాడు. మొన్న ప్రధాని మోడీ దాంట్లో కూడా ఈ డిజిటల్ ఇది ఉంది కదా మన కరెన్సీ డిమానిటైజేషన్, ఆ పెద్ద నోట్ల రద్దు అంశంలో కూడా ఈయన్ని కన్వీనర్గా పెట్టిన దృష్టాంతాలు ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ కమిటీ మీద, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ కమిటీస్ మీద, ఇట్లా చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఓకే, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కన్వీనర్ అవుతాడనేది అది అబ్సర్డ్. ఒకవేళ అధికారంలోకి వస్తే కూటమిలో జనసేన పార్టీ కూటమిలో మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందా? అంటే చాలా మంది వాళ్ళ అభిమానులు కూడా డిప్యూటీ సీఎం అంటున్నారు, హోంమంత్రి అంటున్నారు. అలాంటి అంటే జనసేన కూటమి జనసేన ఈ యొక్క ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందంటే ఏం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు రేపు ఏర్పడేది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. అక్కడ కేంద్రంలో కూడా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ పార్టీల ఎంపీలుగా మంత్రులుగా ఉంటారు. గతంలో మనం చూసాం, ఏది అప్పుడు తెలుగుదేశం తరఫున అశోక్ గజపతి రాజు గారు, సుజనా చౌదరి కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఇది. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇద్దరు బీజేపీ నాయకులు మంత్రులుగా పనిచేశారు, శ్రీనివాస్, మాణిక్యాలరావు, వీళ్ళు కూడా. అట్లా ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా జనసేన చేరుతుంది కేబినెట్ లో అన్నమాట. ఏది వాళ్ళకు వచ్చే సీట్ల ప్రాతిపదికన పంపకాలు కూడా, పదవుల పంపకాలు జరుగుతాయి. ఇప్పుడు జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాన్ని బట్టి అక్కడ 2 మంచి మినిస్ట్రీలు ఇస్తారా, 3 మినిస్ట్రీలు ఇస్తారా చూడాలా. నెక్స్ట్ అటు బీజేపీకి కూడా మరి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అవును, గతంలోనే ఇచ్చిన దాంట్లో ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళు గెలిచిన సీట్లను బట్టి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఉంటాయి. 2 ఇస్తారా, 4 ఇస్తారా, అది అప్పటి కూర్పును బట్టి ఆ కొత్త క్యాబినెట్, ఆ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు హయాంలో డిప్యూటీ సీఎంలుగా 2014లో ఎవరు పనిచేశారు? చినరాజప్ప ఉన్నారు ఒక సామాజిక వర్గం తరఫున. అట్లాగే బీసీల తరఫున కేఈ కృష్ణమూర్తి కూడా ఉన్నారు, ఏది రాయలసీమ. ఇద్దరు డిప్యూటీ సీఎంలు 2014లోనే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు 2 ప్రాంతాలకి ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఈయన పిఠాపురం నుంచి కంటెస్ట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వటానికి చంద్రబాబు సంసిద్ధంగానే ఉంటారని నా అంచనా. కాకపోతే దానికి ఆయన మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ అంశం మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం అండి. నమస్తే.